నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో చెక్కెదురైంది. మరి ఆయన అరెస్ట్ జరగబోతుందా అన్న చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను సీరియస్గా కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు చూస్తే ఒక్కొక్కళ్ళుగా వైసీపీ నాయకులకు ఎదురు దెబ్బలు తగులుతున్నట్టు కనిపిస్తోంది. అంటే ఎవరి అరెస్ట్ ముందా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే సజ్జల భార్గవ రెడ్డి కూడా నేనున్నాను అంటూ ఈరోజు ఆయన ముందుకు రావడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పైన ఉంటూ వచ్చారు. ఇక సుప్రీంకోర్టు కూడా దానికి నో చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అంటారు? మరి తండ్రి అధికారంలో ఉన్నన్ని రోజులు అనుచితంగా పోస్టులు పెట్టడం మరి ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? అంటే ఇవాళ తండ్రి కేసుల్లో ఇరుక్కున్నాడు, కొడుకు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు తండ్రి పైన క్రిమినల్ చర్యలు అంటున్నారు, క్రిమినల్ కేసులు అంటున్నారు. అది వేరు. అదేంటి? అది అటవీ భూముల కబ్జా. ఇక్కడ కొడుకు ఈ సోషల్ మీడియా కేసులు, లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సుప్రీంకోర్టు ఇవాళ కన్నెర్ర చేయడం. ఏది? మీరు ఏ పోస్టులు పెట్టారో కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు పెట్టిన పోస్టులు ఏ ఉద్దేశంతో పెట్టారో కూడా మాకు తెలుసు అని అక్షంతలు వేసిందంటే ఇవాళ ఈ సోషల్ సైకోల పైన జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎంత కన్నెర్ర చేస్తున్నాయనే దానికి నీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ చిన్న వ్యాఖ్యలే మనకి తెలుస్తున్నాయి. అంటే ఇవాళ సోషల్ సైకోలు మనం చూసాం. బోరగడ్డ అనిల్ ఇప్పటికీ అతను జైల్లోనే. అనేక కేసుల మీద కేసులు. ఆ రోజు జగన్ సీఎంగా ఉన్నప్పుడు బోరగడ్డ అనిల్ ఎలా రెచ్చిపోయాడు, ఎటువంటి వీడియోలు అతను వదిలాడు. అంటే వీళ్ళ బాధితులు కాని వాళ్ళు లేరు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులే కాదు, ఇవాళ జడ్జీలు కూడా వీళ్ళ బాధితులే. అమరావతి ఆ రోజు ఏంటి 3 రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అప్పటి జడ్జీలని ఎలా ఈ సోషల్ మీడియా ఈ ఉన్మాదులు పోస్టులు పెట్టారు. దానిపైన అసలు నీకు సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది. అదొక కేసు. దానిలో వీళ్ళంతా ఉన్నారు. ఎవరు? విజయసాయి రెడ్డి దగ్గర నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర నుంచి అక్కడెక్కడో ఫారిన్లో ఉండేవాళ్ళు, ఆ పంచ్ ప్రభాకర్ అనేవాళ్ళు. అంటే జడ్జీలే వీళ్ళ బాధితుల. ఇవాళ మళ్ళీ అదే జడ్జీల ముందుకు బెయిల్ కోసం వెళ్ళారా అవే కేసుల్లో? అంటే ఇక్కడే వీళ్ళ యొక్క ఆ తెంపరితనం కనపడుతుంది, వాళ్ళ యొక్క కన్నింగ్ యాటిట్యూడ్. ఇప్పుడు సజ్జల భార్గవ్ అతను క్వాలిఫికేషన్ ఏంటి? ఎక్కడో విదేశాల్లో చదువుకుని ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాల్సిన వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఇక్కడెక్కడో విజయవాడలో ఒక పెద్ద బిల్డింగే వీళ్ళు అద్దెకి తీసుకోవటం, ఒక 2-3 ఫ్లోర్లు మొత్తం వీళ్ళే ఆక్రమించుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నిక రోజు వాళ్ళందరితో ఒక వీడ్కోలు ఫోటో ఒకటి దిగాడు. ఏది? మళ్ళా మనమే వస్తున్నామని చెప్పాడు కానీ అదే ఫేర్వెల్ ఫోటో అయిపోయింది. ఇప్పుడు అది మొత్తం ఖాళీ చేశారు, ఆ బిల్డింగ్ ఖాళీ చేశారు. ఐప్యాక్ ఆ రోజు ఏంటి? వీళ్ళందరూ కూడా ఆ సోషల్ మీడియాలో అసలు వేలాది మందికి డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టించటం, వీడియోలు చేయించటం. దేనికోసం? రాష్ట్రం యొక్క క్షేమం కోసమా? ఏమన్నా పెట్టుబడులు వస్తున్నాయనా? పరిశ్రమలు రాబట్టడం కోసమా? ఉపాధి కల్పన కోసమా? బూతులు ఏంటి? వీళ్ళు మాట్లాడేది బూతులు, వీళ్ళు పెట్టే పోస్టులు బూతు పోస్టులు. ఎవరో ఒక సుధారాణి అంట, ఆమె అసలు ఎన్ని మాటలు, ఎన్ని వీడియోలు, ఎలా అసలు కుల ద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రత్యేకించి ఒక క్యాస్ట్ని బూతులు తిట్టడం, మత చిచ్చు రగిలించటం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం. అమరావతిలో డబ్బులన్నీ పెడుతున్నాడు చంద్రబాబు అని విశాఖ వాళ్ళని రెచ్చగొట్టాలని చూడటం, కర్నూలు వాళ్ళని రెచ్చగొట్టాలని చూడటం. అంటే వీళ్ళు అసలు ఏంటి? అటు కులద్వేషం, ప్రాంతద్వేషం, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడం. ఎక్కడో బంగ్లాదేశ్లో వరదల ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తారా? ఇక్కడ బెజవాడ ఇవాళ మునిగి అప్పుడు ఏది బుడమేరు పొంగితే మీరు బంగ్లాదేశ్లో ఎవరో మహిళలు ఆహాకారాలు చేస్తూ చుట్టూ అన్నీ శవాలే అంటూ ఆ వీడియోలు ఇక్కడ మీరు పోస్ట్ చేయటం. అంటే కేవలం ఏంటంటే ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం వీడియోలు మళ్ళా మార్ఫింగ్ చేసి వదలడం. భువనేశ్వరి మేడం మీద తప్పుడు పోస్టులు పెడతారా? అరే నిన్నగా మొన్న చూసాం పవన్ కళ్యాణ్ భార్య, ఆమె బిడ్డ ఏదో బతికాడని ఆమె తలనీలాలు ఇస్తే అన్న
దాన్ని చిలవలు బలవలు చేసి గరికిపాటు ఎప్పుడో పాత వీడియో ఏదో ఉంటే దాన్ని వైరల్ చేస్తారా? అంటే ఇప్పుడు తన బిడ్డ బతికిచ్చినందుకు దేవుడికి తలనీలాలు ఒక మహిళ ఇవ్వకూడదా? ఏ శాస్త్రం చెప్పిందమ్మా? ఒక రష్యన్ మహిళ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో తను తలనీలాలు ఇస్తే వీళ్ళు ఈ పోస్టులా పెట్టేది. ఇవాళ బెయిల్ ఇవ్వమని అడుగుతారా? షర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద కూడా వాళ్ళు పెట్టిన పోస్టులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. అరే సునీత, అసలు నీకెందుకు రాజశేఖర్ రెడ్డి భార్యనే వీళ్ళు వ్యక్తిత్వ హననం, అసలు షర్మిల ఆయనకు పుట్టలేదని పోస్టులు పెట్టడం. ఆ వర్ర రవీంద్రారెడ్డి ఎక్కడున్నాడు? కడప జైల్లో ఉన్నట్టున్నాడు. ఏదో మెడకేదో పట్టి వేసినట్టున్నారు. జగ్గేపేటలో మీ మీద ఏదో కేసు పడిందని అంటే నేను రానంటున్నాడంట. ఎందుకు వచ్చిన కర్మ ఇది? ఆ రోజేమో రెచ్చిపోయారు, జగనే మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడని. ఆ బోరగడ్డ అనిల్ అతనేంటి అసలు ఇప్పుడు కనుక నాకు పర్మిషన్ ఇస్తే అరగంటలో చంద్రబాబుని లేపేస్తానన్నాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్కి కట్టుకుని గుంటూరు ఈడ్చుకొస్తానన్నాడు. ఎక్కడున్నావు నువ్వు? కోటంరెడ్డి ఎక్కడున్నాడు? అతను ఎమ్మెల్యేగా ఇవాళ 333 పనులు అతను ఇనాగర్ చేస్తున్నాడు. నువ్వేమో జైల్లో. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి? కనపడుతున్నాడా? స్క్రీన్ మీదకి వస్తున్నాడా? ఎందుకని రావటంలా? ఇవాళ ఆయన పిల్లలకే పెళ్ళిళ్ళు కావట్లేదా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న, ఆయన రెండో కొడుకు పెళ్ళి కుదిరింది, ఈయన కూతురికి పెళ్ళి కుదిరింది, బాలాజీ గోవిందప్ప కూతురికి పెళ్లి సంబంధం, పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో కొడుకు పెళ్ళి. అంటే ఏదో పెళ్ళిళ్ళు సెంటిమెంటు కొట్టాలని చూస్తున్నాడా అసలు? లేకపోతే ఆ పెళ్లి సంబంధాలు ఖరాబ్ అయిపోయినాయా? ఇప్పుడు జైలుకి వెళ్ళేసరికి ధనుంజయ రెడ్డి కొడుకు బిడ్డనే ఉన్నట్టున్నారా? జైలుకి వెళ్ళేసరికి వాళ్ళ బాలాజీ గోవిందప్ప కూతురికి పెళ్లి కొడుకు దొరకట్లేదా? అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. మీ కర్మకి ఎవరు బాధ్యులు? ఆ రోజేమో అవినీతి కుంభకోణాలకు పాల్పడటం ఏంటి, భూములన్నీ ఆక్రమించడం ఏంటి, అటవీ భూముల కబ్జానా, సజ్జల ఎస్టేట్ అంట, దానికి మొత్తం తాళాలు వేస్తున్నారు. ఏంటి అసలు ఎవరిని లోపలికి వెళ్ళడానికి ఇల్లేదంటున్నారు. అంటే ఇప్పుడు కూడా ఇంకా మీరు రౌడీయిజమా? 200 ఎకరాలు నువ్వు అసలు నీకు మొత్తం అక్కడ సజ్జల ఎస్టేటు, అందులో 75 ఎకరాలు అటవీ భూమి కబ్జా అంట. ఇవాళ నిర్ధారణ అయిందే నీకు 64 ఎకరాలు నోటీసులు ఇచ్చారు. ఇవాళ మొత్తం అడవి, ఒక్క అంగుళం అడవి ఆక్రమించిన అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను ఒక 70 ఎకరాలు అతను కబ్జా అటవీ భూములు. అతను ఒక ఎస్టేట్ అక్కడ ఏది మంగళంపేట అడవుల్లో అక్కడ ఒక విల్లా, ఏది విలాస భవనం గెస్ట్ హౌస్. సజ్జల ఎస్టేట్లో ఒక విలాస భవనం గెస్ట్ హౌస్. అదేమంటే కూలాళ్ళు ఉండటానికి వీళ్ళు గెస్ట్ హౌస్లు కడతారు. చీనీ చెట్లు, జామ తోటలు, మొత్తం వీళ్ళందరితో ఇప్పుడు అవన్నీ కక్కిస్తారా? వాళ్ళ ప్రజాధనం రికవరీ చేయాలి. ఎంత వీళ్ళు కబ్జా చేశారో ఆ మొత్తం భూములన్నీ కూడా ఇవాళ ప్రజాపరం కావాలి. వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది సార్. వీటన్నిటి మీద ఉపేక్షించే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.